నుంచి పెద్దవారందరికీ నమస్కారం. నాకు చంద్రబాబు నాయుడు టీపీ హై స్కూల్ నుంచి బాగా పరిచయము. అప్పటి నుంచి మేము కలిసిమెలిసి తిరుగుతున్నా ఉన్నాం. కానీ అతను ఎప్పుడు కూడా టీపీ హై స్కూల్ దగ్గరించి స్కూల్ అయిపోయిన వెంటనే నియరెస్ట్ మన ఈస్ట్ రైల్వే స్టేషన్ వెంటనే బస్సు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. రోజు అదే విధంగా చేసుకునేవాడు. తర్వాత ఆయనకి ఎస్ఎస్ఎల్సీ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మా వీధిలోని నెహ్రూ వీధిలోని మళ్ళా స్టూడెంట్స్ అందరూ రూమ్ తీసుకునే ఉండేవారు. ఆ ఎగ్జామ్ టైంలో మాత్రమే మన తిరుపతిలో మా నెహ్రూ వీధిలోనే ఆ రూమ్లో స్టే చేసి పిల్లకాయతో కూడా చదువుకునేవాళ్ళు. ఈవినింగ్ మా నైట్ మా చదువుకునేటప్పుడు వచ్చి మనం లేపేవాడు. రాధాకృష్ణ రారా అని సార్ అందరూ కలిసి వెళ్ళి మన గ్రూప్ థియేటర్స్ దగ్గర కానీ మన రైల్వే స్టేషన్ దగ్గర కానీ కాఫీ తాగేసి కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ నా ఇంటికి అంటే నెహ్రూ వీధిలో నాకు ఓన్ హౌస్ అక్కడ నేను వెళ్ళిపోతాను. వీళ్ళు రూమ్కి వెళ్ళిపోయి చదువుకొని ఈ విధంగా జరుగుతూ ఉంది. సరే ఇలా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను పియూసీ ఎస్ఎల్సీ అయిపోయిన పియూసీ హెచ్జేసి కాలేజీలో చేరాను. ఈయన ఆర్ట్స్ వచ్చి ఎస్సీ ఆర్ట్స్ కాలేజీలో చేరాడు. నేను బీకామ్ చేరినాను. చంద్రబాబు నాయుడు మన జయరామ్ రెడ్డి మేమంతా బీకామ్ హెచ్జేసి కాలేజీలో చేరినాను. ఎంఏ వచ్చి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఆర్ట్స్ కాలేజ్ చేరినాడు. ఎస్సీ ఆర్ట్స్ కాలేజ్ ఎందుకు చేరినాడంటే చంద్రబాబు నాయుడుకు వెస్ట్ రైల్వే స్టేషన్ అయిన వెంటనే ట్రైన్కి వెళ్ళిపోవచ్చు, కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా మా అప్పటి నుంచి చంద్రబాబు నాయుడుతో నాకు బాగా టచ్ ఉండేది, బాగా మాట్లాడతాం. ఒకరోజు నేను యూనివర్సిటీ నుంచి మన గెస్ట్ హౌస్ పోయేసి ఎగ్జామ్స్ వస్తా అంటే ఎగ్జామ్స్లో పనిచేస్తా ఉంటాయి. ఎగ్జామ్స్కి ఒక లెటర్ ఇవ్వాలంటే రేపు అకామిడేషన్ కావాలంటే ఇచ్చేసి పోతా ఉంటుంది. మన ఎస్పీడబ్ల్యూ కాలేజీ సెంటర్లో చంద్రబాబు అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు. చంద్రబాబు జీవం పెట్టుకొని నిలబడుకో ఉన్నాడు. ఎవరురా మన ఫ్రెండ్గా ఉన్నాడని చూసి నిలబడాడు. ఏం బాబు ఇక్కడ ఉన్నావంటే ఏం చేసేది, ఎవరో మినిస్టర్ వస్తా ఉన్నాడు. మినిస్టర్ ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు. వీఆర్ వెయిటింగ్, చాలా సేపు నుంచి ఉన్నాను ఇక్కడే, ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు. ఆ విధంగా మాట్లాడుకుంటా దగ్గర 1 అవర్ 1.5 అవర్ అక్కడే నిలబడుకోండి. ఆయన జీప్ పెట్టుకున్నాడు, నేను మామూలు దీంట్లో నిలబడి మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడి మరి టైం అవుతుందిరా, ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు, నువ్వు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళిపోరా అని సరే అవి చెప్పేసి వెళ్ళిపోయినాను. ఇలా జరుగుతూ ఉండేది. ఒకరోజు మన ఆయన మళ్ళీ టీడీపీలో జాయిన్ అయినాడు. టీడీపీ అయినప్పుడు మానిటరింగ్ చైర్మన్ ఉన్నారు. మన సెనేట్ హాల్లోనే మానిటరింగ్ చైర్మన్కి ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. నేను అప్పుడు ఎగ్జామ్స్లోనే ఉన్నాను. పిల్లకాయలందరూ వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం బా మీ ఫ్రెండ్ వచ్చినాడు కదా వీళ్ళు కలవచ్చు కదా అని అన్నాడు. ఏం బాగాలేదు మీటింగ్ పెట్టుకుని నడిమిది పోయి మనం ఎందుకు వాళ్ళని కలవరిస్తే బాగుండదు అనేసి అంటా ఉంటేనే అప్పుడు మన ఎంక్వైరీ సెంటర్ ఇక్కడే ఉంది. ఎంక్వైరీ కానీ నిలబడుకున్నా. సడన్గా మీటింగ్ క్లోజ్ చేసుకొని బయట వచ్చిన వెంటనే రాధాకృష్ణ అన్నాడు. ఏమరా మన వాళ్ళు పిలుస్తామని చూసే కానీ చంద్రబాబు నాయుడు ఏరా బాగుంటావు ఏమిరా అంటే ఎక్కడ ఉండవరా అంటే ఇంకే ఎగ్జామ్స్లో ఉన్నావు అని అంటే యూనివర్సిటీలో ఉన్నానంటే యూనివర్సిటీలో తెలుసురా నువ్వు ఎక్కడ ఉంటే ఏ సెక్షన్ రాను ఎగ్జామ్ సెక్షన్ సరే భుజం మీద వేసుకుని నేరుగా బయట దిగి బయటకు పోయినాం. అసలు మీటింగ్ క్లోజ్ చేస్తానని అనుకోలేదు ఎవరు కూడా. సడన్ గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు భుజం మీద చేసుకొని మాట్లాడుతూ వచ్చినామో ఆ చెట్ల కింద ఉంటే వాళ్ళంతా ఓని క్రౌడ్ వచ్చేసి సరే నేను కొంచెం దూరం దిగి బాబు నేను నిలుస్తాను క్రౌడ్ ఎక్కువ అవుతుంది సరే నువ్వు నిలువను. తెల్లారగాడికి పేపర్లో చంద్రబాబు నాయుడు సీఎం బెత్రభూషణ్ ఈ నుంచి పోవడం ఆ రోజు ఈ నుంచి పోయడం నెక్స్ట్ సీఎం ఆ సీఎం అయిపోయినాడు. మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుని మళ్ళీ కలుస్తూ ఉంటుంది. మా జయరామ్ రెడ్డి ఉన్నాడు నాకు. మా జయరామ్ రెడ్డి నేను చంద్రబాబు నాయుడు క్లాస్మేట్స్. ఈ చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులో టీడీపీ పార్టీ ఆఫీసులో మంచి క్యాడర్లో ఉన్నాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు